హాయ్ అండి. ఒకరోజు మా మేడం ఫోన్ చేసి మా ఇంట్లో పనికి మనిషి కావాలి, ఒక మనిషి ఉంది ఆల్రెడీ, ఇంకో మనిషి కావాలని చెప్పండి. సరే అని చెప్పి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఒక మనిషి ఉండగా ఇల్లు చూస్తే చిన్నది, ఇంకో మనిషి ఉండగా నన్ను ఎందుకు పిలిచారా అనుకున్నాను. తర్వాత అనిపించిందండి ఇగో ఎందుకు పిలిచారని చెప్పి. ఓన్లీ నన్ను బట్టలు ఉతకడానికి, బట్టలు ఇస్త్రీలు చేయడానికి, ఇంట్లో క్లీన్ చేయడానికే ఓన్లీ నన్ను బయట ఎక్కువ డబ్బులైనా సరే బయట మనిషిని ఎట్టుకున్నారంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు మనం. ఒక మనిషి ఉండగా కూడా ఇంకో మనిషిని పెట్టుకున్నారంటే చూసారు కదా బట్టలు ఎన్ని ఉన్నాయో. అది 1 డే బట్టలండి. ఇవాళ బట్టలు అవి ఇవాళ అన్నీ ఉన్నాయి. ఇవి ఇస్త్రీ చేస్తే మళ్ళీ రేపు ఇన్నే బట్టలు వస్తాయి ఇస్త్రీ చేయడానికి. ఆ పక్కన ఉన్నాయేమో అన్నీ ఉతకాల్సినవి, ఇవేమో ఇస్త్రీ చేయాల్సినవి. చిన్నపిల్లల బట్టల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు లోన వేసుకుని బయట వేసుకుని మొత్తం అన్నీ కూడా ఇస్త్రీ చేయాలండి. ప్రతిదీ కూడా ఒక్కొక్క ఇంట్లోనేనండి ఇలాగా. ఒక్కొక్క ఇంట్లో అయితే అసలు పైన చూసారు కదా ఈ డిష్ డాష్లు, ఇవే ఓన్లీ చేయమంటారు, ఇంక వేరే ఏమి చేయనివ్వరు. అవి ఎలా ఉన్నా వాళ్ళు తొడిగి